అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ రూరల్ లిమిట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే దాదాపు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 30 ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం అంటే వాటిని పైన ఉన్నటువంటి 2-3 కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిలు, ఈ కాపర్ వైరు, అల్యూమినియం వైరు ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడడం అలవాటైంది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చెడు వ్యసనాలకి బానిసై ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం, వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం కాపర్ వైర్ అమ్మడం అలవాటుగా చేసుకున్నారు. అది మా ఎస్ఐ గారు సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూకీపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని వాళ్ళు పగలగొట్టినటువంటి 30 ట్రాన్స్ఫారాల తాలూకు దాదాపు 110 కేజీల కాపర్ వైరు, అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ దొంగ సొత్తుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ 20 కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి 30 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి 5 లక్షలు ఆ చిల్లర ఉంటుంది. కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే పగలగొడితే రైతులు నీళ్లు కట్టుకునే టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మరలా ఏపీసీబీడీసీఎల్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు మా ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎత్తుతామని పేజీలు పెడతా ఉంటారు. సో మేము ఇమీడియట్గా అన్నీ కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అన్ని ఎఫ్ఐఆర్లు కట్టాము. ఆ కట్టిన అదృష్టం కొలది మా ఎస్ఐ గారు సిఐ గారు బాగా యాక్టివ్గా పనిచేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు సగం జిల్లాల్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. వీటన్నిటిని ఆపినందుకు గాను ఎస్పీ గారికి, వీళ్ళ ఇద్దరికి ప్లస్ ఈ కేసులో పనిచేసిన ఈ కనపడే సిబ్బంది అందరికి కూడా మంచి రివార్డ్స్కి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.